ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము: దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 7వ వచనము. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక్కసారి భీకరమైనటువంటి యుద్ధము చేస్తున్నటువంటి సమయంలో తన సైన్యం అంతటినీ తీసుకుని ఎదురుగా వస్తున్నటువంటి శత్రు సైన్యముతో పోరాడుటకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో తన సైనికుడు వెనక్కి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడట. అయితే అలెగ్జాండర్ అది చూసి, ఇదిగో ఆ వెనక్కి పరిగెత్తుకొని వస్తున్నటువంటి ఆ సైనికుని ఒకసారి పిలవండి అని అడిగి పిలిచి, ఇదిగో నీవెందుకు వెనక్కి భయపడి వస్తున్నావు అంటే, ఆ శత్రు సైన్యమును చూసి నాకు భయమవుతుంది రాజా అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ అడిగాడట, నీ పేరేంటి అని అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. అయ్యో, నా పేరు పెట్టుకున్నావా? పేరైనా మార్చుకో, నీ బుద్ధైనా మార్చుకో అన్నాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను తలను శీఘ్రముగా చితగద్రొక్కి లోకాన్ని పాపపు యొక్క ముళ్ళును విరిచి మరణమును జయించినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను కలిగి ఉన్నటువంటి మనము పిరికివారముగా ఉండటానికి వీలు లేదు. భయం నిన్ను నీ భక్తి నుండి దూరం చేస్తుంది. భయం నిన్ను ఇరుక్కుపోయేలా చేస్తుంది. నీకు భయం అనిపించవచ్చు, కానీ భయానికే దడ పుట్టించేటువంటి నీ దేవుడు ఎంత బలవంతుడో జ్ఞాపకము చేసుకో. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించినటువంటి ఏకైక పరిశుద్ధ దేవునిగా ఆ పరిశుద్ధాత్ముని మనకు సహాయకుడిగా ఇచ్చి మనలో ధైర్యము నింపుతూ ఉన్నాడు. శోధనలను చూచి, శ్రమలను చూచి అధైర్యపడక ప్రభు పాదాల చెంత నీవు మొరపెట్టి విశ్వాసముతో ఒక సైనికుని వలె ముందుకు సాగిపో. ప్రభు నీకు గొప్ప విజయాన్ని అందిస్తాడు. దేవుడు తన కృప ద్వారానే నిన్ను నడిపించునుగాక. ఆమేన్.